ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ యదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి అనే పేరు ఒక బ్రాండ్. ఆయన మరణానంతరం అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్లో రాష్ట్ర ప్రభుత్వం మేరకు ఆయన పేరును కడప జిల్లాకు పేరు పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లా అని. ఇప్పుడు ఉన్నట్టు ఉండి కూటమిలో భాగంగా ఉన్నటువంటి కొందరు బీజేపీ నాయకులు, ముఖ్యంగా జమలమడుగు నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి పేరు తొలగిస్తాం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎందుకు ఉన్నట్టుండి రాజశేఖర రెడ్డి పేరు తొలగించాల్సిన అవసరం వచ్చింది? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ప్రపంచంలో రకరకాల జిల్లాలకు, నగరాలకు, బస్టాండ్లకు, విమానాశ్రయాలకు, రైల్వే స్టేషన్లకు రకరకాల రాజకీయ నాయకుల పేర్లతో పాటు జాతీయ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి కదా. అయినా అక్కడ లేని అభ్యంతరం ఇప్పుడు ఉన్నట్టుండి మీకు ఎందుకు వచ్చింది? దేనికి వచ్చింది ఇంత కుటిల రాజకీయాల? అయినా రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ కాంగ్రెస్లో ఒక పవర్ఫుల్ లీడర్. మీరు కూడా ఆయన అమ్మటి అందరూ ప్రయాణించడం జరిగింది. మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత కక్షతోనో, జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలతోనో ఆయన మీద కక్షతో ఆయన పేరు లేకుండా చేయాలనుకుంటున్నారే, అది మీ సాధ్యం కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి పేరును ఒకవేళ మీరు ఈరోజు అధికారంలో ఉండి ఒకవేళ తొలగించినప్పటికీ కూడా ఆయన ఎప్పటికీ కడప జిల్లా ప్రజలు కానీ, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఎవరు మర్చిపోరు. ఆయన రాజకీయాలకు రాకముందే కేవలం ₹1 డాక్టర్ వృత్తిలో ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎప్పుడు ఓటమెరుగుని ధీరునిగా, మగమేరునిగా ఆయన పేరు పొందారు. అలాంటి వ్యక్తి కడప జిల్లాకు పేరు పెడితే వచ్చే సమస్య ఏమిటి? కడప జిల్లాలో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ రోజు కడప జిల్లాలో, ముఖ్యంగా రాయలసీమలో నీటి కోసం, సాగునీటి కోసం, తాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడేవాళ్ళు. అప్పుడు తాను అధికారంలో లేనప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ఆయన ప్రతిపక్ష నేతగా లేదా స్వపక్షంలో విపక్షంగా ఉన్నప్పటికీ ఎన్నో పోరాటాలు చేసి ఆ యొక్క లక్ష్యాలు లేదా ఆ యొక్క సమస్యలను సజీవంగా ఉంచగలిగిండు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 2004లో జలయజ్ఞంలో భాగంగా రాయలసీమలో కానీ, కడప జిల్లాలో కానీ ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కానీ, తాగునీటి ప్రాజెక్టులుగా తీసుకురావడం జరిగింది. ఇలాంటి వ్యక్తి పేరుంటే మీకు వచ్చిన నష్టం ఏముంది? అయినా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ కడప జిల్లాలో కానీ ఎవరైనా రాజశేఖర రెడ్డి పేరును వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారా? ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా రాజశేఖర రెడ్డి పేరును వ్యతిరేకించలే. ఎవరు వ్యతిరేకించే అవకాశం కూడా లేదు. ఆయన ఎవరికి కూడా రాజకీయంగా విభేదాలు ఉన్న వ్యక్తే కానీ ఎవరి మీద వ్యక్తిగతంగా కక్ష అంటే ఆయన ఎప్పుడు చేయలేదు. సరే, ఆయన మీద రకరకాలుగా పడని వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ నిజాలు వేరేగా ఉన్నాయి. ఇంతటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇప్పుడు పేరు తీసేస్తామని రాజకీయ డైవర్షన్ కోసం అడుగుంటున్నారే. ఆయన రాజశేఖర రెడ్డి గారు కానీ, రామారావు గారు కానీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు గుర్తుండే పేర్లు. రాజశేఖర రెడ్డి అంటే పేదల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆరోగ్యశ్రీ అని పేరు అనేది ఈ రాష్ట్రము, ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశం ఉన్నంత వరకు కూడా ఆరోగ్యశ్రీ, రాజశేఖర రెడ్డి అనేది ఎప్పటికీ అనుబంధం ఉండే పోతాయి. అలాగనే రామారావు గారు కూడా ₹2 కిలో బియ్యం. ఇలాంటి మహనీయుల యొక్క పేర్లు తీసేయాలనేటువంటి అవసరం మీకు ఎందుకు వచ్చింది? అయినా మీరు ఇక్కడ ఇంకా ఒక విషయం గమనించాలి. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడే నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పెట్టడం జరిగింది. తర్వాత తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కృష్ణా జిల్లాలో దాన్ని డివైడ్ చేసి ఒక భాగానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగింది. ఇలా వాళ్ళకి లేనటువంటి ఇబ్బందులు, అంటే వాళ్ళు సీఎంలుగా ఉండి కూడా వేరే వాళ్ళ వ్యక్తుల పేర్లు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కాకపోయినప్పటికీ మంచి పేరున్నటువంటి, ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించినటువంటి వ్యక్తుల పేర్లు పెట్టడం జరిగిందే. అలాంటిది ఇప్పుడు మీరు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి పేరు తీసేస్తామంటున్నారే, ఇది మంచిది కాదు. ఈ తొందరపాటు మంచిది కాదు. రాజకీయాల్లో ఎప్పటికైనా ఒక పేరు ఉంటే ఆ పేరుకు ఏదో ఒకటి వెనకాల బలమైన కారణం ఉంటుంది. ఇంతవరకు ఎవరు మన రాష్ట్రంలో ఎవరు కూడా ఒక రాజశేఖర రెడ్డి రాజకీయ నాయకులుగా ఒక రామారావు గారి పేరు మాత్రమే ఉంది. ఇద్దరు ఎందుకు ఉన్నాయి? వాళ్ళ అమోఘమైన పరిపాలన, వాళ్ళ అమోఘమైనటువంటి బ్రాండ్స్, వాళ్ళు ఎప్పటికీ చెరిపోయినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం ఉంది. కాబట్టి దుందూకుడు చర్యలు వద్దు. మీరు రాజకీయంగా ఏదైనా ఉంటే చూసుకోండి. అంతేగాని వాళ్ళ పేర్లు కెలికి లేని వివాదాలకు దారితీసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదు. అది మీకు మంచిది కాదు, ఏ చూసే వాళ్ళకి ఎవరికి మంచిది కాదు. కొద్దిగా సమన్వయంతో ఆలోచించండి. లేని కొన్ని రచ్చలు చేయొద్దు. ఒకవేళ మీరు అలాంటిది ఏదైనా తెస్తే ఏదైనా ఒక చట్టం తెచ్చి దేశంలో ఎక్కడ ఎవరి పేరు లేకుండా చేయండి చేత అయితే. తర్వాత మన రాష్ట్రంలో, మన జిల్లాలో రాజశేఖర రెడ్డి పేరును అప్పుడు చూద్దాం. అంతవరకు మీరు దుందూకుడు చర్యలు పోతే ముందు మీకు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి.